దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు బుధవారం. గత వారం రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. గత కొన్ని వారాలుగా అపోస్తులుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క వారం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని. ఈరోజు అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. 11వ అధ్యాయాన్ని ఒక్కొక్క వచనం చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా అట్లనరాదు. అలాగైన ఎడల అంటే ఎలాగైన ఎడల అనే ఆలోచన ప్రశ్న మనం చేస్తే 10వ అధ్యాయంలో చెప్పినటువంటి కంక్లూజన్ అంతా కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 10వ అధ్యాయంలో నీతి, దేవుని నీతి, స్వనీతి. 10వ అధ్యాయంలో దేవుని నీతి, స్వనీతి అనేటువంటి విషయాన్ని 3వ వచనంలో చెప్పాడు. ఎలా అనగా, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని ఇజ్రాయేలీయుల గురించి అపోస్తులుడైన పౌలు చెప్పాడు. అంతేకాదు, ఇంకా ఏం చెప్పాడు అనంటే 4వ వచనాన్ని చదువుదాం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై 10వ అధ్యాయం 4వ వచనంలో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు అని అంటూ 5వ వచనంలో కూడా ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు, అంటే ధర్మశాస్త్రమగు నీతి ఉందని 6వ వచనంలో విశ్వాస మూలమగు నీతి కనిపిస్తుంది. అక్కడ 5వ అధ్యాయంలో ధర్మశాస్త్ర మూలమగు నీతి కనిపిస్తుంది 5వ వచనంలో. 6వ వచనంలో విశ్వాస మూలమగు నీతి కనిపిస్తుంది. అంటే అలాగైన ఎడల అని 11వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. ఎలాగైన ఎడల అంటే ఎలాగైన ఎడల అంటే దేవుని నీతి, స్వనీతి మరియు ధర్మశాస్త్ర మూలమగు నీతి మరియు విశ్వాస మూలమగు నీతి, ఈ రెండిటిని 10వ అధ్యాయంలో రాస్తూ దేవుని యొక్క నీతి కలగడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు. 10వ వచనంలో ఉంది. 10వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. అంటే నీతి కలగాలి అనంటే మనుష్యుడు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలగడానికి నోటితో ఒప్పుకోవాలి అని చెప్పి, ఇజ్రాయేలీలు ఆ విధంగా చేయలేదు, వాళ్ళు వినలేదు, వాళ్ళకి విశ్వాసం, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం లేదు అని అంటూ ఇక్కడ అలాగైన ఎడల 11వ అధ్యాయం 1వ వచనం, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అంటే వద్దనుకున్నాడా? ఇజ్రాయేలీల్ని నాకు అక్కర్లేదు అని అనుకున్నాడా? అట్లా అనరాదు. నేను కూడా ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. అంటే అంటాడు, ఇజ్రాయేలీల్ని కాదని దేవుడు అనుకోలేదు, ఇజ్రాయేలీల్ని కాదని దేవుడు అనుకోలేదు, కానీ నేను కూడా ఇజ్రాయేలీయుడినే, నేను కూడా అబ్రహాము సంతానమందు పుట్టినటువంటి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడిని అని తన యొక్క బయోడటా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప
విడువలేదు. అది దేవుడు విసర్జించలేదట. ఎవరిని విసర్జించలేదు? ఇజ్రాయేలీల్ని విసర్జించలేదు. ఏ ప్రజలైతే దేవుణ్ణి ముందు నుండి ఎరిగి ఉన్నారో, ఏ దేవుడైతే తన ప్రజలని బాగుగా తెలుసుకుని ఉన్నాడో ఆ ప్రజలని దేవుడు విసర్జించలేదు, కాదనుకోలేదు. కానీ ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా అని అంటాడు. అంటే ఏమని అన్నాడు ఏలియా 3వ వచనంలో? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయజూచున్నారు అని ఇశ్రాయేలును. 3వ వచనం చదివితే, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని అంటాడు. అంటే ఏలియా తన యొక్క సేవా జీవితంలో ఇజ్రాయేలీలు లేదా దేవుని ప్రజలు చేత మరి ఆయన ప్రాణము తీయబడేటువంటి పరిస్థితి, లేదా ఏలియా తన యొక్క జీవితంలో ప్రవక్తలను చంపినటువంటి, బలిపీఠాలను పడగొట్టినటువంటి ప్రజలైన దేవుని ప్రజలను గూర్చి ఇక్కడ మొర్ర పెడుతున్నాడు. నా ప్రాణం తీయడానికి చూస్తున్నారు అని ఏ ఇజ్రాయేలీలైతే దేవునికి ప్రజలుగా అనుకుంటున్నామో ఆ ఇజ్రాయేలీలకి విరోధంగా దేవుని ఎదుట ఏలియా ప్రార్థన చేశాడు, వాదించాడట. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తుంది? దేవోక్తి అంటే ప్రవచనం. దేవోక్తి అంటే దేవుని యొక్క మాట. ఏం చెప్తుంది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకుని ఉన్నాను. అంటే ఇజ్రాయేలీలందరూ కూడా బయలుదేవత ఎదుట మోకాళ్ళు నీ ప్రార్థన చేసిన ఇజ్రాయేలీలందరూ దేవుని నీ కాదని ఆ యొక్క విగ్రహము తట్టు వారి యొక్క కనులెత్తి చూసి విశ్వాసం ఉంచినా కానీ ఇజ్రాయేలీల్లోనే 7,000 మంది పురుషులని శేషంగా ఉంచుకున్నాడు. ఎవరో తెలుసా? వాళ్ళు బయలుకు మోకాళ్ళోనన్నటువంటి వాళ్ళు, బయలు ఎదుట మోకాళ్ళోనన్నటువంటి వాళ్ళు. అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది అని అంటాడు. అంటే ఆ రోజున 7,000 మంది పురుషులు బయలుదేవత ఎదుట మోకరించలేదు అని అంటే దాని అర్థం ఏంటి? కృపచేత వారు ఆ విధంగా మిగిలి ఉన్నారు శేషంగా అని అంటాడనమాట. 6వ వచనంలో, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కాకపోను. అంటే చూడండి ఇక్కడ, అంటే మనం ఏ ఇజ్రాయేలీల్లో 7,000 మంది బయలుదేవతకు మరి ప్రార్థన చేయకుండా, మోకాళ్ళు అనకుండా 7,000 మంది పురుషులు శేషంగా మిగిలి ఉన్నారు, వాళ్ళు దేవుని యొక్క కృపను బట్టి శేషంగా మిగిలి ఉన్నారు అని పౌలు అంటాడు. అంతేకాదు, అది కృపచేతనే జరిగింది అని అంటాడు. ఇకను క్రియల మూలమైనది కాదు అని అంటాడు. అంటే వాళ్ళు క్రియలను బట్టి ఆ విధంగా శేషంగా మిగల్చబడలేదు, కానీ కృపచేత మిగల్చబడ్డారు. కానీ ఎడల కృప ఇకను కృప కాకపోను. ఆ విధంగా ఆ యొక్క 7,000 మంది ఇజ్రాయేలీలు శేషంగా మిగిలి ఉండకపోతే అది కృప ఎలాగవుతుంది? కృప కాదు కదా అని కృపను గూర్చి చెప్తున్నాడు అనమాట. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏ విషయం కోసమైతే ఇజ్రాయేలీలు వెదికారో దానిని ఆ ఇజ్రాయేలీలు కనుగొనలేకపోయారు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి అని చెప్పి వ్రాయబడింది. అంటే ఇజ్రాయేలీలు దేవుని ఎదుట మోకరించాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి, కానీ బయలు ఎదుట మోకాళ్ళుని బయలుకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దొరకాల్సినటువంటి దేవుని యొక్క కృప ఎలా దొరుకుతుంది? వారు పొందాల్సినటువంటి దేవుని యొక్క మహిమ వారికి ఎలా దొరుకుతుంది? ఆ విధంగా వారు కృపను పొందలేకపోయారు. కానీ ఇజ్రాయేలు వెదికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. అయితే ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో ఆ 7,000 మంది పురుషులు
బయలుకు మోకాళ్ళు అనకుండా శేషముగా మిగల్చబడ్డారు అని అంటాడు. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఎవరైతే బయలు ఎదుట మోకాళ్ళు నేరో వాళ్ళు కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇందు విషయమై 8వ వచనం, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ విధంగా జరగడానికి ఏం జరిగిందట? నిద్రమత్తు గల మనస్సట. ఇంకా దేవుని యొక్క కృపను పొందలేనటువంటి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ రాస్తున్నాడు. నిద్రమత్తు గల మనస్సట, చూడలేని కనులట, వినలేని చెవులట వాళ్ళు కలిగి ఉన్నారట. ఎవరు? కఠిన చిత్తులైనటువంటి ఆ యొక్క బయలు ఎదుట మోకాళ్ళు ఉన్నటువంటి మిగిలినటువంటి పురుషులందరూ కూడా వారికి నిద్రమొత్తట, వారి చూడలేని కనులట, వినలేని చెవులు కలిగి ఉన్నారట. మరియు 9వ వచనం, వారి భోజనము వారికి ఉరుగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అని దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలుగుతున్నాం. అంటే వారి భోజనం వారికి ఉరిగా ఉందట, బోనుగా ఉందట, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలంగాను ఉండును అని చెప్పి వ్రాస్తున్నాడు. వారు తినేదే వారికి ఉరిగా ఉంది. వారు తినేదేంటో తెలుసా? బయలు దేవతల ఎదుట మరి అర్పించినటువంటి అర్పణలను వారు తింటున్నారు. బయలు దేవత ఎదుట అర్పించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని వారు తింటున్నారు. అది వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకంగాను మారిపోయినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. 10వ వచనం చూస్తే, వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి కనులకు చీకటి కమ్మును గాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయమని దావీదు చెప్పినట్లుగా మనం వారి జీవితాల్లో జరిగినటువంటి విషయాన్ని కనుగొనగలుగుతున్నాం. కాబట్టి 11వ వచనం, కాబట్టి నేను అడిగేది ఏంటంటే, వారి పడిపోవునట్లుగా తొట్టిల్లిరా. అంటే వారు తొట్టిల్లిపోయారా? ఇజ్రాయేలీలు బయలుదేవత ఎదుట మోకరించి చిత్తులైనారు, కఠిన చిత్తులైనారు అని చెప్పి చదువుకున్నామే. అంటే వాళ్ళు తొట్టిల్లరా? అలా అనకూడదు మనం, అట్లనరాదు అని పౌలే అంటాడు. 12వ వచనం చూస్తే, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను అని అంటాడు. చూడండి, ఇజ్రాయేలీలు తొట్టిల్లిపోయారు. కానీ ఆ తొట్రుపాటు వలన ఏం జరిగిందో తెలుసా? అన్యజనులకు రక్షణ కలిగింది. ఏ ఇజ్రాయేలీలైతే దేవుని మహిమను చూడలేకపోయారో, దేవుని కనుగొనలేకపోయారో, వారు కనులు మూయబడి వారి యొక్క చెవులు మందగించి వారు చూడకుండా వారి కనులు మందగించినటువంటి పరిస్థితుల్లో నిద్రమత్తు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి ఆ ఇజ్రాయేలీలు ఆ విధంగా తొట్రుపాటు పడినందు కారణంగా అన్యజనులమైనటువంటి మనకు రక్షణ కలిగింది. 12వ వచనంలో ఇంకా మిగిలినటువంటి భాగం చదువుతున్నాను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అని ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఒక ఆశ్చర్యార్థకంగా అడుగుతున్నాడు. అంటే ఇజ్రాయేలీల తొట్రుపాటు లోకానికి ఐశ్వర్యమైంది, అంతే కదా, మనందరికీ రక్షణ కలిగింది. అయితే వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమైతే వారి యొక్క పరిపూర్ణత ఎంత ఎక్కువగా మనకు ఐశ్వర్యకరంగా మారుతుంది. వాళ్ళు క్షీణ దశలో ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కనికరం చూపించి మనల్ని రక్షించాడు. అయితే వారి పరిపూర్ణత అంటే వారు ప్రభునందు వారి యొక్క కనులు తిరిగి, వారి మనసు ప్రభు తట్టు తిరిగి, వారు దేవుణ్ణి మాట వినేటువంటి పరిపూర్ణమైన స్థితిలోనికి వస్తే ఎక్కువ ఐశ్వర్యకరమైనటువంటి స్థితిని వారు పొందుట మనం చూస్తాం. అంతేకాదు మనము కూడా వారిని బట్టి పొందుకోగలం. ఇంకా 13వ వచనంలో చూస్తే,
అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? రోమీలకు రాస్తూ అంటున్నాడు. రోమీలు ఎవరు? అన్యజనులు. అన్యజనులైనటువంటి మీతో అంటే మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 14వ వచనం, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. ఎంత మంచి ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులైనటువంటి వారందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి వారు ప్రభు అయిన యేసుక్రీస్తుతో నడిచారు. ఆయన మాటలను, ఆయన యొక్క ప్రసంగాలను కనులారా చూసి చెవులారా విన్నారు. అయితే వారందరూ కూడా మరి అపోస్తులుడుగా ఉన్నప్పటికీ ప్రత్యేకించి అన్యజనుల కోసమై అపోస్తులుడిగా ఉన్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చింది అపోస్తులుడైన పౌలే. 14వ వచనంలో మరలా చదువుతున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అన్యజనులకి అపోస్తులుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించాలి. అందుకే గత వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నాం. గత వారాల్లో అపోస్తులుడైన పౌలు తన యొక్క స్వజనులను సైతం కాదనుకుని వద్దనుకుని ప్రభువుని వెంబడించినటువంటి పరిస్థితుల్లో ఒకానొక సమయంలో అంటాడు, నా స్వజనుల కోసం నేను ఈ యొక్క విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ఈ యొక్క పరిస్థితిని నా యొక్క స్వజనులే నాకు ఎక్కువ అన్నట్లుగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పౌలు అంటాడు, ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించాలి. అందుకే నేను అలా మాట్లాడాను. వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. నా స్వజనులలో కొంతమందినైనా రక్షించాలని నా పరిచర్యని ఘనపరచుచున్నాను అని తన పరిచర్యని తానే ఘనపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన రక్త సంబంధులను ప్రభు దగ్గరికి తీసుకురావడం కోసం మన పరిచర్యను మనము క్రీస్తునందు ఘనపరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ నేర్చుకోవాలి. 15వ వచనంలో చూస్తే, వారిని విసర్జించుట. ఎవరిని తన యొక్క స్వజనులను విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, అంటే తన స్వజనులందరినీ విసర్జించి లోకం అంతటిని దేవునితో సమాధానపరిస్తే వారిని చేర్చుకున్నట ఏమగును? వారిని చేర్చుకుంటే ఏమవుతుందట? మృతులు సజీవులైనట్టే అగును కదా అని అంటాడు. అంటే నా స్వజనులను కాదనుకుని అన్యజనులకు నేను అపోస్తులుడిగా ఉంటేనే దేవునితో సమాధానపరచడం అనే మాట వస్తే, ఇక నా స్వజనులను చేర్చుకుంటే మృతులు సజీవులైనట్టే కదా అని చెప్పి అంటాడు. ఇంకా 16వ వచనంలో, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అంతే కదండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే అంటే ఒక అన్నం వండేటప్పుడు ఒక బస్తా 25 కేజీలు అన్నం వండుతున్నారనుకోండి, అన్నం ఉడికిందా లేదా అని ఎంత తీసుకుని చూస్తారు? వండే అయినా ఒక గరిటెడు తీసుకుని అన్నాన్ని ఇలా ఒక 2-3 మెతుకులు, ఇలా 4-5 మెతుకులు ఇలాగని చెప్పి అంటాడు. అంతే కదా. అప్పుడు ఆ అన్నం అంతా ఉడికిపోయినట్లుగా తను గమనించగలుగుతాడు. ఇప్పుడు ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైందైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైందైతే కొమ్మలను పరిశుద్ధములే. అంటే మొదట ఆ ముద్దలో నుండి మొదట పిడికెడు మనం తీసినప్పుడు అది పరిశుద్ధంగా ఉన్నది అని అంటే ఆ ముద్దంతా కూడా పరిశుద్ధమే కదా. మీకు ఎగ్జాంపుల్, ఒక బకెటెడ్ పెరుగు ఉందనుకోండి, ఆ పెరుగులో జస్ట్ కొద్దిగా తీసుకుని పుల్లగా ఉందా కమ్మగా ఉందా అని చూస్తే పుల్లగా ఉందనుకోండి, మొత్తం పెరుగు అంతా పుల్లగా ఉన్నట్టే. మొదటి మనం తీసుకునేటువంటి శాంపిల్ పెరుగు కమ్మగా ఉందనుకోండి, ఆ పెరుగంతా కమ్మగా ఉన్నట్లే. అలాగే ముద్దలో మొదటి పిడికుడు పరిశుద్ధమైందైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైందైతే కొమ్మలను పరిశుద్ధములే. అంటే ఒక చెట్టు యొక్క వేరు పరిశుద్ధంగా ఉంటే ఆ చెట్టు యొక్క కొమ్మలు కూడా పరిశుద్ధంగానే ఉన్నట్లు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే 17వ వచనం, అయితే కొమ్మలలో కొన్ని
కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము అని అంటాడు. అంటే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు, అంటే మనము అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలము అని పౌలు చెప్తాడు. ఒలీవ చెట్టు ఏమో ఇజ్రాయేలును చెప్తాడు. అయితే ఆయన ఇజ్రాయేలీయుల నుండి వచ్చినటువంటి వారిలో పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని పోలుస్తున్నాడు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అంటే ఇజ్రాయేలీయులలో కొంతమంది అవిధేయులైపోయి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి, అంటే ఏ ఒలీవ చెట్టు అయితే ఇజ్రాయేలీలుగా ఆ పౌలు పోలుస్తున్నాడో ఆ చెట్టుకు ఉండేటువంటి కొన్ని కొమ్మలు నరికివేయబడ్డాయి, విరిచివేయబడ్డాయి. అయితే ఆ చెట్టుకి ఒక ఒలీవ ఆ చెట్టుకి అడవి ఒలీవ కొమ్మవైనటువంటి నీవు అంటుకట్టబడ్డావని మన గురించి చెప్తున్నాడు. ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినట్లా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. అంటే అడవి ఒలీవ చెట్టు ఎవరు? మనము. ఒలీవ చెట్టు ఎవరు? ఇజ్రాయేలు. అంటే ఇజ్రాయేలు ద్వారా ఇజ్రాయేలు యొక్క వంశములో పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆయనకు మనం ఏం చేయబడ్డామంటే అంటూ కట్టబడ్డాం. కాబట్టి మనము వారి మీద అతిశయింపకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. మనం అసలు మన యొక్క మొదలు లేదా మన వేరు ఏంటి? అడవి ఒలీవ చెట్టు యొక్క వేరు మనది. అంటే అన్యజనులం, మనం దేవుని ఎరుగనటువంటి వారం. అయితే మనము ఎవరికి అంటుకట్టబడ్డాం? క్రీస్తు యేసు ప్రభువారికి అంటుకట్టబడ్డాం. అందుకని మనం అతిశయించడానికి అవకాశం లేదు. నీవు అతిశయించతవా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించడం లేదు. అంటే మనము ఒలీవ చెట్టుగా ఎలా మార్చబడ్డామంటే అడవి ఒలీవ చెట్టు అయినటువంటి మనం ఒలీవ చెట్టుగా ఎలా మార్చబడ్డామంటే ఒలీవ చెట్టుకి అంటు కట్టబడ్డాం. కాబట్టి ఇప్పుడు మన వేరు అంటే మన అడవి ఒలీవ చెట్టు యొక్క వేరు ద్వారా మనం బ్రతకడం లేదు, కానీ ఒలీవ చెట్టు యొక్క వేరు ద్వారా మనము అంటు కట్టబడి మంచి ఒలీవ చెట్టు వలె మార్చబడ్డాం. 19వ వచనంలో అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. అవును, మనం అంటు కట్టబడడానికి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలు విరిచివేయబడ్డాయి కదా. అంటే అనేక మంది ఇజ్రాయేలీలు దేవుని ఎరుగకుండా, దేవుని తెలుసుకోకుండా వారు కనులు మరి దేవుని చూడలేని కనులుగా, దేవుని యొక్క మాటలు వినలేని చెవులు కలిగిన వారిగా, నిద్రమత్తు కలిగినటువంటి మనస్సు కలిగిన వారిగా వారు ఉన్నారు కదా. అయితే మనం ఏమంటున్నాం? నేను అంటు కట్టుబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడ్డాయి అని నువ్వు చెప్తూ మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడరి అది చెప్తున్నాడు. ఇజ్రాయేలీలే కానీ వారి అవిశ్వాసమును బట్టి వారు విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, మనం నిలిచి ఉన్నాము, ఒలీవ చెట్టుతో అంటు కట్టబడ్డాము అని అంటే మనకి ఏకైక ఆధారం ఏంటో చెప్పండి? విశ్వాసమే. గర్వింపక భయపడుము. మనం గర్వించకూడదు, అదే సమయంలో భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అతిశయించకూడదు, అదే సమయంలో గర్వించకూడదు, కానీ మనం దేవునికి భయపడాలి అని చెప్పి మనము పొందిన రక్షణను బట్టి విశ్వాసం కలిగిన వారిగా సాగాలని చెప్పి అపోస్తలుడైన పౌలు ద్వారా మనం వింటున్నాం. 21వ వచనంలో చూస్తే దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. స్వాభావికమైనటువంటి కొమ్మలంటే ఇజ్రాయేలీలనే దేవుడు విడిచిపెట్టకపోతే నిన్ను కూడా విడిచిపెట్టడు అని చెప్పి పౌలు ఈ యొక్క రోమీయులకును ఈ యొక్క అన్యజనులైనటువంటి అందరికీ చెప్తున్నాడు అనమాట. 22వ వచనం, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును,
నీవు అనుగ్రహపాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఏం చూడమన్నాడు? దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును. నీవు అనుగ్రహపాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము అంటే ఎవరైతే విరిచివేయబడ్డారో వారి ఎడల దేవుని యొక్క కాఠిన్యాన్ని, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారి ఎడల దేవుని అనుగ్రహాన్ని చూడాలి. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు అని అంటాడు. అంటే ఇజ్రాయేలీల్నే ఆ యొక్క ఒలీవ చెట్టు యొక్క కొమ్మలు నరికివేసినట్లుగా నరికివేస్తే మనం ఎక్కువ కాదు. అవిశ్వాసంలో ఉంటే, దేవుణ్ణి కాదనుకుంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అంటు కట్టబడన వారిగా మనం ఉంటే, ఆ యొక్క చెట్టు వేరు ద్వారా మనం బ్రతకకుండా ఉంటే, అంటే విశ్వాసం కాకుండా ఉంటే మనం కూడా నరికివేయబడదుము అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ ఒలీవ చెట్టు నుండి వేరు చేయి పడిపోతాం అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. 23వ వచనం, వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటు కట్టబడదురు. ఇప్పుడు చూడండి, అవిశ్వాసంలో ఉన్నారు కదా ఇజ్రాయేలీలు, అందుకే కదా వారు విరిచివేయబడ్డారు, వారి కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఏ విధమైన అవిశ్వాసంలో ఉన్నారు? యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి మహిమ అని చెప్పి, దేవుడు అని చెప్పి, ఆయన మనుషులందరి రక్షణ కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పి, ఆయన ఆరోహణమయ్యాడని తిరిగి వస్తాడని చెప్పి ఇజ్రాయేలీలు విశ్వసించడం లేదు, వారు నమ్మడం లేదు. ఆ అవిశ్వాసం వలన ఏం జరిగిందో తెలుసా? చూడండి 23వ వచనంలో ఏం జరిగింది? వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయినడలా. ఇప్పుడైతే అలాంటి అవిశ్వాసం నుంచి తప్పించుకుంటే, అవిశ్వాసంలో నిలవకుండా ఉంటే ఇప్పుడైనా వాళ్ళు అంటు కట్టబడతారు అని చెప్పి తన యొక్క స్వజనుల కోసం అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు, మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు అనే మాట ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుని యొక్క సొంత ఆ యొక్క ఒలీవ చెట్టులో కొమ్మలైనటువంటి వారు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు అంటే, దేవుడు తిరిగి ఏ ఇజ్రాయేలీలైతే విరిచివేయబడ్డారో, ఏ ఇజ్రాయేలీలైతే దేవుని తెలుసుకోలేదో, ఏ ఇజ్రాయేలీలైతే ఒలీవ చెట్టు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి అంటు కట్టబడి, లేకపోతే ఆ యొక్క చెట్టులో కొమ్మలై ఉన్నారో, వారు విరిచివేయబడ్డారో, వారిని తిరిగి మనల్ని ఏ విధంగా అయితే అంటు కట్టాడో ఆ విధంగా ఇజ్రాయేలీలను కూడా అంటు కట్టడానికి శక్తి కలవాడు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. అంటే వారికి మరలా అవకాశం ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. 24వ వచనం, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల, అంటే చూద్దాం, స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి అంటే మనం స్వాభావికమైనటువంటి అడవి ఒలీవ చెట్టు అంటే ఒలీవ చెట్టు కాదు, కానీ అడవి ఒలీవ చెట్టు, ఉపయోగపడినటువంటి చెట్టు. అంటే నకిలీకి అసలుకి ఎంత తేడా ఉంటుందో, అన్యజనులమైనటువంటి మనము దేవుణ్ణి తెలుసుకోకుండా అలాగా ఒలీవ చెట్టుకు పోల్చబడి ఉంటే, అలాంటి స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి మనం ఏమయ్యామో తెలుసా? స్వాభావిక విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటు కట్టబడరా అని అంటాడు. అంటే మనము స్వాభావికంగా అడవి ఒలీవ చెట్లమైన మనల్ని నరికి దేనికంటూ కట్టారు? స్వాభావిక విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టుకు అంటు కడితే మనం ఇప్పుడు ఎలా మారాం? రక్షణ పొంది ఒలీవ చెట్లుగా మారాం. అయితే ఇప్పుడు అసలు ఒలీవ చెట్లలో కొమ్మలుగా ఉండేటువంటి ఇజ్రాయేలీల్ని విరిచివేస్తే, వారు స్వాభావికంగా ఒలీవ చెట్లు కొమ్మలయ్యుండి వారిని మరొకసారి అవకాశం ఇచ్చి వారిని సొంత ఒలీవ చెట్టుకు అంటుకడితే వాళ్ళు ఎలాగా ఆశీర్వదించబడరా, వారు అంటుకట్టబడరా అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు 24వ వచనంలో. 25వ వచనంలో చూస్తే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను.
అంటే మనము దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కృపలో రక్షించబడ్డాము అనేటువంటి ఆ యొక్క ఆలోచన మరిచిపోయి మన దృష్టికి మనమే బుద్ధిమంతులమని అనుకుంటే ఈ మర్మము మీరు తెలుసుకొనుకోవచ్చున్నాను అని అంటూ, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలీలకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. ఇది చాలా లోతైనటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అన్యజనుల ప్రవేశము అంటే మనందరి ప్రవేశము, మనందరి రక్షణ సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలీలకి యేసుక్రీస్తు ప్రభువని, రక్షకుడని, మరణ పునరుద్ధానాలు కలిగిన వాడని తెలుసుకోకుండా కఠిన మనసు కొంత మట్టుకు కలిగినని చెప్పి వ్రాయబడింది. దీనిని బట్టే కొంతమంది పండితులు ఏం చెప్తారంటే, భూమి మీద ఉన్న అన్యజనులందరూ రక్షించబడేంతవరకు ఇజ్రాయేలీలు ఎవరు కూడా మారు మనసు పొందరు పూర్తిగా అని చెప్పి నమ్ముతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే నేటి దినాల్లో ఇజ్రాయేలీలు అనేక మంది రక్షణ పొంది, యూదులలో అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తుకు సేవకులుగా మార్చబడినటువంటి క్రమాన్ని చూస్తున్నాం. దీని యొక్క పరిణామం మనం ఎలా గమనించాలనంటే, సంపూర్ణంగా అన్యజనులను రక్షించడానికి దేవుడు సమయం ఇచ్చాడు, కానీ అనేక మంది అన్యజనులు ప్రభువులోనికి రాలేదు. కానీ ఇక్కడ ఏ విషయమైతే ప్రభు అయినటువంటి దేవుని యొక్క సొంత కొమ్మలైనటువంటి ఇజ్రాయేలీలు రక్షించబడుతూ ఉన్నారో, ఇది మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు ఒక ముంగుర్తుగా మనం గమనించాలి. 26వ వచనం చూస్తే, వారు ప్రవేశించినప్పుడు, ఎవరు? ఇజ్రాయేలీలు. దేనిలోనికి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణలోనికి వారు ప్రవేశించినప్పుడు, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని చెప్పి వ్రాయబడిన వచనాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. సియోనులో నుండి వచ్చినటువంటి విమోచకుడట యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడట. అంటే ఇజ్రాయేలీయుడైనటువంటి ఇజ్రాయేలీల నుండి భక్తిహీనతను తొలగిస్తాడు అని చెప్పి, భక్తిహీనత అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్లో ఉంచాల్సినటువంటి విశ్వాసము ఉంచకపోవడమే భక్తిహీనత. దాన్ని తొలగిస్తాడు అని చెప్పి ఇక్కడ వ్రాస్తూ, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగిన నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలీలు జనులందరూ రక్షింపబడతారు. ఇజ్రాయేలీలు జనులందరూ కూడా రక్షించబడతారు. ఇది నిబంధన అని చెప్పి పౌలు మరి ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని వ్రాస్తూ ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 28వ వచనం, సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఎవరు? ఇజ్రాయేలీలు. సువార్త విషయమైతే మిమ్మును బట్టి అంటే మనల్ని బట్టి, అన్యజనులమైన మనల్ని బట్టి, క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన మనల్ని బట్టి, అన్యజనులైనటువంటి మనల్ని బట్టి సొంత ప్రజలను శత్రువులుగా ఎంచుతున్నాడు. దేని విషయంలో? సువార్త విషయంలో. అంటే సువార్త చెప్పేటప్పుడు సువార్త విషయంలో పౌలు తన పర అనేటువంటి భేదాలు ఏమీ ఉండవు. తన జనం బయట జనం, లేదా తన సంఘం బయట సంఘం, లేదా క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు, ఇలాంటి వ్యత్యాసాలు ఏమీ ఉండవు సువార్త దగ్గర. సువార్త అనేది చాలా పర్టిక్యులర్గా, చాలా మరి ఒక పునాది వేయబడినటువంటి దేవుని యొక్క మాటగా పౌలు చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 29వ వచనం, ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. దేవుడు తన కృపావరముల విషయములను, అంటే ఎవరికైనా దేవుడు కృపావరాలను అనుగ్రహించాడు అనుకోండి, దాని విషయంలో పశ్చాత్తాపపడడు. దేవుడు ఎవరినైనా పిలిచాడు అనుకోండి, ఆ పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. ఆయన 2 చేతులు చాచి ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకునిచున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఆయన ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఆ పిలుపు విషయంలో ఎప్పుడు పశ్చాత్తాపడు. చిచి ఎందుకురా వీళ్ళు ఎలా పిలిచాను, ఎవడు రావడం లేదు అని అనుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 30వ వచనం, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడతారు. ఎవరి అవిధేయతను బట్టి మనం కరుణించబడ్డాం? ఇజ్రాయేలీయుల యొక్క అవిధేయతను బట్టి, వారు దేవుణ్ణి వద్దనుకుని ఉండబట్టి
క్రీస్తు యేసు యొక్క కృప, క్రీస్తు యేసు యొక్క రక్షణను మనం తెలుసుకోవడానికి ప్రభు మనకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అవిధేయులమై గతంలో ఉన్న మనము ఇప్పుడు విధేయతలోనికి వచ్చాము. వారి అవిధేయతను బట్టి మనం కరుణించబడ్డాం. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇకను కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే మనము కరుణించబడ్డాం, విధేయతలోనికి వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం అంటే, ఏ ప్రజలైతే దేవుని కాదనుకుంటున్నారో ఆ ఇజ్రాయేలీయుల యొక్క రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ ఇజ్రాయేలీయుల యొక్క రక్షణ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అంటే మనము పొందినటువంటి కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందాలి అని చెప్పి పౌలు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32వ వచనం, అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదండి, అవిధేయతా స్థితిలో ఉన్నవారికే కదా కావాల్సింది కరుణ. అవిధేయత స్థితిలో ఉన్నవారికే కదా కరుణ కావాలి. అంటే రోగులకే కదా వైద్యుడు కావాలి. అలాగే అవిధేయతా స్థితిలో ఉన్న మనకి ఏ విధంగా కరుణ చూపించాడో, అవిధేయతా స్థితిలో ఉన్న ప్రభువుని దేవుని కాదనుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు కరుణ చూపించి ఆయన వెయిట్ చేస్తున్నాడు. కరుణ చూపించి ఆయన వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. 33వ వచనంలో ఇక్కడ 33వ వచనం నుంచి 36వ వచనం వరకు చదివితే పౌలులో ఒక కవి కనిపిస్తాడు మనకి. పౌలులో క్షమించండి, ఈ యొక్క 33వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూస్తే ఈ పౌలులో ఒక కవి కనిపిస్తాడు మనకి. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఎంత చూడండి, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే ఇక్కడ చూడండి, గంభీరము, ఇంకా అసఖ్యములు, అగమ్యములు అని అంటూ రాస్తూ ఉన్నాడు. ఏది గంభీరమట? దేవుని బుద్ధి జ్ఞానములు గంభీరమట. మనకు ఉండేటువంటి జ్ఞానమే మహాజ్ఞాని, మహా తెలివైనోడు అని ఒక్కొక్కరు మిడిసి పొంగిపోతూ ఉంటే, అసలు దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరమైనవి. ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు. ఆయన తీర్పు చెప్తే ఎంత శోధించడానికి ఎంత అసఖ్యంగా ఉంటుంది. ఆయన మార్గములంతా అగమ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రభు మనస్సుని తెలుసుకున్న వాడెవడు? ఎరిగిన వాడెవడు? ప్రభు మనస్సు ఎవడికి తెలుస్తుంది? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభువుకి ఎవరైనా ఆలోచన చెప్పగలడా? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? అంటే ఆయన రక్షణ ఇవ్వకముందు మనం ఎవరో అవిధేయులం. ఆయన కరుణించి రక్షించిన తరువాత ఆయనకి విశ్వాసంలోనికి వచ్చాం, ఆయన తెలుసుకోగలిగాం. అలా కాకుండా ముందుగా ఆయనకి ఇచ్చి అంటే లంచం ఇచ్చినట్లుగా ఆయనకి ముందుగా ఇచ్చి ఆయన దగ్గర నుంచి మనం ప్రతిఫలం ఏదైనా పొందగలమా? నెవర్, ఏది పొందలేం. ఆయన ప్రతిఫలం మనం పొంది ఆయనను స్తుతించాలి. మనం ఇప్పటికే ఆయన నుంచి రక్షణ, ఆయన నుంచి కృప, ఆయన నుంచి మరి వాత్సల్యం, ఆయన నుంచి మనం కృపా వరాలు, ఆయన నుంచి అనేకమైన దీవెనలు పొంది ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిఫలం పొందినటువంటి మనము ఆయనకు ఇవ్వాల్సినటువంటి స్తుతి, ఘనత, మహిమలు చెల్లించాలి అని చెప్పి మనం గ్రహించాలి. 36వ వచనం చివరి వచనం, 11వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమాప్తమును కలిగి ఉన్నవి. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఆయన మూలమును అంటే ఆయన మూలంగానే, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మూలంగానే, ఆయన ద్వారాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, ఆయన నిమిత్తము అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమే సమస్తము కలిగినాయి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని
ఇజ్రాయేలీలకు కానీ అన్యజనులకు కానీ ఆయన చెప్తూ ఒక చక్కని కంక్లూజన్తో ఈ యొక్క అధ్యాయాన్ని ముగించాడు. ఆయన మూలంగానే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే సమస్తం కలిగింది. ఇజ్రాయేలీలు అనుభవించేటువంటి సృష్టి యావత్తు, అన్యజనులు అనుభవించేటువంటి సృష్టి యావత్తు అన్నీ కూడా ఆయన మూలంగా కలిగింది. క్రీస్తు యేసు మూలంగా, ఆయన ద్వారా కలిగిందంటే క్రీస్తు యేసు ద్వారా కలిగింది. ఆయన నిమిత్తము కలిగిందంటే క్రీస్తు యేసు నిమిత్తము కలిగింది. కాబట్టి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని చెప్పి ముగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం గ్రహించాలి, క్రీస్తు యేసు ప్రభువారు ద్వారా ఈ సృష్టి అంతా కలిగిందని. ఆయన ఆదాము కంటే ముందున్నవాడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, ఆయన యుగముల వరకు ఉండేటువంటి వాడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారుని విశ్వసించినటువంటి అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలీలకి చెప్పాల్సింది చెప్తున్నాడు, అన్యజనులకి చెప్పాల్సింది చెప్తున్నాడు. ఇజ్రాయేలీలేమో నరికి వేయబడిన కొమ్మలు అంటారు, అన్యజనులమైనటువంటి మనల్నేమో అంటు కట్టబడినటువంటి కొమ్మలు అని అంటాడు. కాబట్టి ఒక సమయంలో తిరిగి ఇజ్రాయేలీలను కూడా అంటు కడతాడు దేవుడు. కాబట్టి వాళ్ళు కూడా ఫలిస్తారు. కాబట్టి అంతవరకు మనం పొందినటువంటి కరుణ ద్వారా వారి కొరకు మనం ప్రార్థన చేయాలనేటువంటి ఒక మంచి భావన ఇక్కడ తెలియజేసి, మనమందరం కూడా క్రీస్తు యేసు ద్వారానే ఆయన్ని ఆరాధించాలి. ఆయనే మూలము అని చెప్పి, ఆయన ద్వారానే సమస్తం కలిగింది అని చెప్పి మనం గ్రహించాలని చెప్పి ఈ మాటలను ముగిస్తున్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం ఈరోజు ధ్యానం చేసాం. 12వ అధ్యాయాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ యొక్క 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఒక్కొక్క వచనాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అనేకమైనటువంటి వీడియోస్లో మనం పొందుపరిచినటువంటి ఆ యొక్క మెసేజ్లన్నీ కూడా ఆడియో రూపంలో మరి యూట్యూబ్లో గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మరి అందరూ కూడా దీన్ని మరోసారి విని ఆ యొక్క బైబిల్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుని యొక్క కృపలో బలపరచబడాలని, అనేక మందికి షేర్ చేయాలని, చాలా సంక్లిష్టమైనటువంటి రోమిలికి రాసినటువంటి పత్రిక మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరంగానూ విశదీకరిస్తూ ఆయన మనల్ని బలపరుస్తూ మరి మనల్ని నడిపిస్తున్నటువంటి క్రమాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇది కేవలము దేవుని యొక్క కృప అని నమ్ముతూ, అతిశయించడానికి మనలో ఏదీ లేదని నమ్ముతూ, మనము పొందినటువంటి కృపను బట్టి క్రీస్తు యేసుని స్తుతిస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.